హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇక సినిమా మూవీస్ రివ్యూలో ఈరోజు మనం చెప్పుకోబోయే రివ్యూ ఏంటంటే L2 ఎంపురాన్ అనే ఒక సినిమా. L2 అంటే లూసిఫర్ 2 అనమాట. ఎంపురాన్ అంటే మరి ఏదైనా బైబిల్ ఓడా లేకపోతే ఇంకో ఓడా నాకైతే తెలియదు. మొత్తం మీద ఒక సైతాన్ లాంటి మీనింగ్ అయితే వస్తుంది ఎంపురాన్ అనే దానికి. సరే, ఇది మనం చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ కరోనా టైం తర్వాత అనుకుంటా, ఆ టైంలో లూసిఫర్ అనే ఒక సినిమా వచ్చింది. దాన్ని వన్గా మనం తీసుకుంటే, ఈ సినిమా అనే సెకండ్ కాబట్టి దాన్ని వన్గా తీసుకుంటే, లూసిఫర్ 1లో మలయాళ సూపర్ స్టార్ లేకపోతే ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, అంటే అతను ఏ యాక్సిడెంట్ చేయగలడు, ఈజ్ వెరీ గుడ్ అని చెప్పేసి, సరే ఓకే, దృశ్యం లాంటి అద్భుతమైన సినిమాలు మనకి అందించాడు. సో ఆయన యాక్షన్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సో అప్పుడు లూసిఫర్ 1 అనేది ఒక పొలిటికల్ పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. తను నమ్ముకున్నటువంటి పొలిటికల్ రూల్స్కు పతనం అయిపోతున్న తర్వాత ఇతను వచ్చి తిరిగి తనకు కావాల్సిన వ్యక్తిని సీఎం సీట్లో కూర్చోబెట్టి పరిపాలన చక్కబెట్టి తిరిగి తను ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది లూసిఫర్ సినిమా యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, అతను సమాజంలో కనపడ్డు, అవసరమైనప్పుడు వస్తాడు, వచ్చి సాల్వ్ చేసి వెళ్తాడు అని ఒక ఇన్నర్ సోల్ అనేది సినిమా పెట్టుకున్నారు. వర్కౌట్ అయింది, ఆ సినిమా వర్కౌట్ అయింది, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఆ సినిమా తర్వాత L2 ఎంపురాన్, ఇది సినిమా డైరెక్టర్ ఎవరంటే పృథ్వీరాజ్ సుకుమారన్. అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా తెలుగు సినిమాల్లో కూడా, అంటే తను సినిమాలలో ఉన్నాడు, సలార్లో కూడా తను ఉన్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇది మలయాళంలో మెయిన్ స్ట్రీమ్ హీరోల్లో తను ఒకడు, మెయిన్ స్ట్రీమ్ సూపర్ హీరోస్లో తను ఒకడు. ఓకే, ఫైన్. సో ఈయన దీన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో అసలు మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, L2 ఎంపురాన్ అనే సినిమా మొత్తం కల్పితం కాకుండా ఒక ప్రాపగండా సినిమా అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ సినిమాలో ఆ ఫస్ట్ పార్ట్ అనేది హిట్ అయింది కాబట్టి ఆ హిట్ను తీసుకొని బెనిఫిట్ పొందుదాము, లేదు అంటే ఒక రకమైన ద్వేషాన్ని హిందూస్ మీద వెదజల్లుదాము అని చెప్పేసి ఈ సినిమా తీసినట్టున్నారు. ఆ స్టోరీ రైటర్ అయితేనేమి ఎవరో గోపీనో సంథింగ్ ఏదో ఐడోనో, తర్వాత ఈ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ అయితేనేమి, ఇంకా క్రూ అండ్ క్యాస్ట్ అయితేనేమి. క్రూ అండ్ క్యాస్ట్ అంటే మోహన్ లాల్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు వీళ్ళందరూ. సో ఎందుకంటే ఎందుకంటున్నామంటే వీళ్ళు చూసుకోరా అండి, నేను ఏ సినిమా తీస్తున్నాను, వాటి స్టోరీ, ఎక్కడ లైన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ సీన్ ఏంటి, ఆ సీన్ ఏంటి, ఏ సీన్ పెడుతున్నారు, చాలా రషెస్ చూస్తాము. ఈరోజు షూటింగ్ అయిన తర్వాత దాన్ని చూసుకుంటాం సరిగ్గా వచ్చింది లేదా అని. తర్వాత ఒక ప్యాచ్లుగా చూసుకుంటాము, ఎడిటింగ్ రూమ్లో చూసుకుంటాము, మళ్ళీ ఆ తర్వాత రికార్డింగ్ చేసేటప్పుడు చూస్తాము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ చూస్తారు. అంటే ఈ డైరెక్టర్స్, ఈ ప్రొడ్యూసర్స్, ఈ హీరో, లేకపోతే ఈ స్టోరీ రైటర్స్, వీళ్ళందరూ కూడా మనం అనుకున్నది వచ్చిందా లేదా అని, ఎక్స్పెక్టేషన్స్ వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకుంటారు. ఇవి కాకపోతే ఎండింగ్ రషెస్ ఉంటాయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. ఈ తర్వాత ఇదంతా కాకుండా ప్రీమియం షో అని చెప్పేసి కూడా చూసుకుంటాం, బిఫోర్ రిలీజింగ్ టు అవర్ సెన్సార్ బోర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీమియర్ షోలు అని చెప్పేసి మనము చూసుకుంటాం. ఎక్కడ వీళ్ళకి కనిపించలేదు అనమాట. ఏంటి ప్రాబ్లం అంటే సినిమాలో ప్రాబ్లం ఏంటంటే, ఒక గుజరాత్లో సబర్మతి ఎక్స్ప్రెస్ అనేది ఎవరో తగలబెట్టలేదంట, బయట నుంచి గొళ్ళాలు పెట్టి మరీ లోపల పెట్రోల్ పోసి ఒక 3-4 తెలియదు, ఒక అన్ని బోగీలను రామరక్ష ఇది కరసేవకు వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళందరినీ అన్ని బోగీలలో పెట్రోల్ పోసి చంపేస్తే, కాల్ చేస్తే బయట నుంచి లాక్ చేశారు. అవి ఆ రైల్వే బోగీలు లాక్ చేసి లోపలనే వాడు ఇంకా పోతుంటే ఇంకా పెట్రోల్ పోసి అలా పోసేసి దాన్ని కాల్ చేస్తే, అది సీదా పొరపాటున జరిగిన ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారండి సినిమాలో. ఓకే, బాగానే ఉంది. తర్వాత గోద్రార్లు జరిగినాయి. ఈ గోద్రార్లంట కావాలని, అంటే ఈ సబర్మతి జరిగిన తర్వాత దానికి కోపోద్విగ్న అయినటువంటి మన ప్రజలు వెళ్ళి, అరే మా వాళ్ళని ఎందుకు చంపారా మీరు అని వీళ్ళు కూడా తిరగబడ్డారు. ఆ తిరగబడ్డంలో వీళ్ళు కూడా కొంతమంది చనిపోయినట్టున్నారు. ఓకే, కానీ సినిమాలో ఎలా చూపిస్తారంటే,
వీళ్ళు వాంటెడ్గా వెళ్ళి ఎక్కడున్నారు అని రేపులు అంట చేస్తారంట, అదంట ఇదంట. సో వీళ్ళు ఒరిజినల్గా ఎక్కడ ఒక్కటి కూడా మనకు ఆ విధంగా నోటి అవ్వలేదు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో ఒక ప్రెగ్నెంట్ లేడీని రేప్ చేయటము, లేకపోతే చిన్నపిల్లల్ని చంపేయటము, పెద్దవాళ్ళని చంపేయటం, ఈ విధంగా అందరిని చంపేస్తారంట. ఎవరు తెలుసా అంటే హిందూస్ అంట, ముస్లిమ్స్ని చంపేశారంట. ఇది ఈ సినిమా స్టార్టింగ్లో మనకు చూపించేది. ఇంకోటి దీంట్లో రిసెంబ్లింగ్ ఏంటంటే మొత్తం గుజరాత్లో ఈ యొక్క బ్యాడ్ పీపుల్ ఉన్నట్టు చూపిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ నెంబర్ 1 నెంబర్ 2 ఆ తర్వాత వీళ్ళే దేశాన్ని పరిపాలిస్తున్నట్టు చూపిస్తారు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి. ఈ నెంబర్ 1 నెంబర్ 2 అంటే ఎవరో తెలుసా? అమిత్ షా లేకపోతే మోడీ అని వాళ్ళ అర్థం అనమాట. సో వీళ్ళే కేరళ కూడా రావడానికి ట్రై చేస్తారు. అంటే కేరళలో వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులను పెట్టుకొని, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను ప్రభుత్వాన్ని ఉంచుకొని అక్కడ ఆ విధంగా కేరళను వీళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లోకి, లేదంటే అమ్మేయాలని, నథింగ్ బట్ అమ్మేయాలి, అంటే అక్కడ రిసోర్సెస్ దోచుకోవాలని, అమ్మేయాలని చూడాలని చెప్పేసి పొలిటికల్ పవర్స్ ఉపయోగించి చూడాలని వాళ్ళు రావాలని ట్రై చేస్తూ ఉంటారంట. దానికి ఇక్కడ ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తాయంట, కేరళలోని ప్రతిపక్షాలు అవి. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు ఇలా జరగకుండా ఉండడానికి హీరో మోహన్ లాల్ మళ్ళీ ఎంటర్ అవుతాడు. చూసారంటే ఎంత ప్రాపగండారో. సో మళ్ళీ ఎంటర్ అవుతాడనమాట. ఎంటర్ అయ్యి అక్కడ తనకు కావాల్సిన వ్యక్తిని అక్కడ నుంచి తీసేసి, అంటే ఎవరైతే బ్యాడ్ చేస్తున్నారో వాళ్ళని తీసేసి తనకు కావాల్సిన వ్యక్తిని, అంటే తిరిగి ఇలా వాల్యూస్ ఉంటాయి కదా, వీళ్ళ వాల్యూస్ అంటే మరి ఏం వాల్యూసో మరి మనకు తెలియదు. మేబీ కమ్యూనిజం వాల్యూసా, లేకపోతే మార్కిస్ట్ వాల్యూసా, లేకపోతే ఇంకొక వాల్యూసా, లేకపోతే డాన్ కల్చర్, ఒక మాఫియాడాన్ కల్చర్ వాల్యూస్ అనేది తెలియదు. ఎందుకంటే బేసిక్గా హీజ్ మాఫియాడాన్ కాబట్టి సినిమాలో. ఓకే, వాళ్ళను ఆ యొక్క రూల్స్ పాటించే వాళ్ళను తిరిగి ముఖ్యమంత్రి పొజిషన్లో పెట్టి తిరిగి తను వెళ్ళటమే లూసిఫర్ 2 సినిమా. ఇక్కడ ఇది మెయిన్ లైన్. కానీ సైడ్ లైన్ ఏంటంటే, అంటే మనం చూపించాల్సింది ఏంటంటే, ఈ పొలిటికల్ చూపిస్తే బాగానే ఉంటుంది కాదు. ఏం చూపిస్తారంటే ఇక్కడ ఈ మోడీ అమిత్ షాలను ఎదుర్కోవటము. కానీ వాళ్ళు చేసినటువంటి దారుణాలకి వాళ్ళు ఎన్నో ముస్లిం ఫ్యామిలీని చేశారు కాబట్టి ఆ ముస్లింలో నుంచే పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చేసి వీళ్ళందరినీ చంపటము, తిరిగి అమిత్ షా వీళ్ళందరినీ చంపడం అలా చేస్తారు అనమాట. సరే, ఇది మెయిన్ లైన్. ఇది ఎంత ప్రాపగండా మీకే అర్థమై ఉంటుంది. ఇకపోతే సినిమాలో ఫ్లాస్ ఏంటంటే, మోహన్ లాల్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా చెక్కింగ్ చేస్తారు, అది చేస్తారు, పెద్ద పెద్ద డాన్లు కలుస్తాడు, అసలు ఈజీగా తప్పించుకుంటుంటాడు. తర్వాత ఇవన్నీ చెక్కింగ్ చేసి పంపించినా కూడా తన చేతిలో గన్నులు అవి ఉంటాయి, మొత్తం కాల్ చేస్తారు. మరి అంతానికి వెళ్ళడం ఎందుకు? ఇంట్లోనే కూర్చొని చంపించవచ్చు కదా నీకు అంత శక్తి ఉంటే. మళ్ళీ అక్కడికి వెళ్ళి అనవసరమైన మీటింగ్లు పెట్టుకోవడం ఎందుకు? నాకు చాలా డౌట్ అండి, నాకు అర్థం కాదు. ఈ మాఫియా డాన్స్ ఏం చేస్తారంటే ఇద్దరు కలుస్తారు, కలిసి వచ్చే మాట్లాడుకున్న తర్వాత నువ్వు నా దగ్గరికి వితౌట్ అకౌంట్స్ వచ్చావు అంటాడు. నవ్వుతారు. నవ్విన తర్వాత వాడు నా నవ్వుకే అందరినీ వీడి గని తీసేసరికి పటపట వీళ్ళని కాల్ చేస్తారు. అసలు రావడం ఎందుకు, వీళ్ళు మాట్లాడుకోవడం ఎందుకు? ఇంట్లోనే ఈయన చంపేయచ్చు కదా. ఐ డోంట్ నో. సో ఇలాంటి ఇల్లాజికల్ ఎన్ని రోజులు చూపిస్తారు ఇంకా ఇలాంటి ఇల్లాజికల్ మాఫియా డాన్ అని చెప్పేసి ఎక్కడ పెడితే ఎంత పెద్ద జైలుకి వెళ్ళినా కూడా తప్పించుకోగలడు. ఎంత పెద్ద ఎయిర్లైన్స్ అది ఇది ఇన్ని చెక్కులు ఉన్నా కూడా తను ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎన్నో చెక్కులు ఉంటాయి, అయినా కూడా ఎలా అయినా వెళ్ళగలడు. ఎన్నో సెక్యూరిటీ ఫోర్సెస్ వాటన్నిటి ఉన్నా కూడా తను వెళ్ళగలడు. తనకు కావాల్సిన ప్లేస్లో రకరకాల వేషాలతోటి, ఓకే మేకప్లతోటి, పెద్ద పెద్ద జుట్టు పెంచుకొని, రకరకాల గన్స్ అవి ఇవి ఎలా మోస్తాడో ఏంటో ఆ మోయటం. అది మరి అంత అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలి, ఇది మోయాలి, అటంత టాక్టిక్ ఉండాలి, ఎవరు లేకుండా ఉండాలి, పక్కన అకస్మాత్తు గన్ రావాలి, తీసేయాలి. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇదైతే నాకైతే ఇలా అనిపించింది. ఎందుకంటే దీనికి ఆ పొలిటికల్ ఎక్స్చేంజ్కి సంబంధం లేదు. సో ఇలా చూపించినప్పుడు సింపుల్గా అక్కడే నువ్వు చంపేయచ్చు కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా వాళ్ళతో ఫైట్ చేయడం ఇవ్వండి ఎందుకు? అది సిల్లీ థింగ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయండి, ఫైట్ చేసినట్టు చూపించారు వాళ్ళు. డైరెక్ట్ గన్స్ అంటే గన్సే, దట్స్ ఆల్ డన్. మీరు మామూలుగా ఏదైనా మంచి సినిమాలు చూడండి, థ్రిల్లర్ మూవీస్ కానీ, ఇంగ్లీష్లో థ్రిల్లర్ మూవీస్ కానీ, ఇంకోటి కానీ ఒక వెళ్తున్నారంటే గన్స్ అంటే గన్స్, దట్స్ ఆల్. అంతేగాని మళ్ళీ అవి పక్కన పడేసి మళ్ళీ కొట్టుకోవడం కొద్దిసేపు నా యొక్క బాడీ చూడండి, అది చూడండి, ఇది చూడండి, లేదంటే అక్కడికి వెళ్ళడము, ఇదంతా చూపించారు నాన్ సెన్స్. మనకేంటంటే మరి ఈ డైరెక్టర్స్ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు. అకస్మాత్తుగా ఏం వెపన్స్ లేకుండా చూస్తే లాస్ట్లో మళ్ళీ అన్ని వెపన్స్ ఉన్నట్టు చూపించటము, తర్వాత ఎవరు పట్టుకున్నా, ఏ పోలీసు ఉన్నా ఎవరన్నా అంత మనబడే ఉండటము, హ్యాండ్ అవ్వడము, లాస్ట్లో సెల్యూట్ కొట్టడం అన్న అని చెప్పేసి. ఇది ఈయనకు అంటే అందరూ ఈయనకు అనుచరులు అనమాట. సో ఈ విధంగా అనేది సినిమాలో చూపించారు. సరే, అవన్నీ మాస్ జనాలకి బాగానే ఉంటాయి, ఆయన ఫ్యాన్స్ బాగానే ఉంటారు, చూడడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ యొక్క ఇన్నర్ లైన్ ఏంటంటే, ఈ దేశానికి బీజేపీ అనేది, లేకపోతే ఈ దేశానికి హిందువులు అనేవాళ్ళు చాలా ద్రోహం చేస్తున్నారు, వాళ్ళు రిసోర్సెస్ దోచుకుంటున్నారు, మిగతా మతాలు మంచివి. ఇప్పుడు ఈయన వచ్చేసి క్రిస్టియన్ మతము, ఇది లూసిఫర్ అది మెయిన్.
లైక్ తర్వాత పక్కన నడిచేదంతా ముస్లిమ్స్, ఆ తర్వాత వీరు ద్రోహుడు ఎవరంటే హిందూస్. సో ఈ విధంగా చూపించడానికి ట్రై చేసినట్టుగా అయితే అనిపించింది ఈ సినిమా. సరే గైస్, మీరు చూడండి, మీరు కూడా చూడండి, దీనిలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోండి. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.